ప్రజా రక్షణకు ప్రాధాన్యం. భారతదేశం సెక్యులర్ దేశం. మతం కులంతో సంబంధం లేదు. అక్రమ నిర్మాణాల విషయంలో అందరూ ఒక్కటే. తాజాగా దేశంలో చెలరేగిపోతున్న అక్రమ నిర్మాణాలపై తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఆగ్రహించింది. అయితే రోజు రోజుకి మితిమీరిపోతున్న మనిషి క్రూరమైన స్వార్థపు లక్షణాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు అక్రమ కట్టడాల విషయంలో మాట్లాడింది. ఈ నేపథ్యంలో దేశం లోపల నగరం కానీ గ్రామాల్లో కానీ ఏ చోటైనా రోడ్డుకి అడ్డంగా అక్రమంగా నిర్మిస్తే వెంటనే కూల్చివేయాలని స్పష్టం చేసింది. కూల్చివేత సమయంలో చట్టానికి వ్యతిరేకంగా ఆ స్థానంలో గుడి ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి, ఏ ఇతర మతాలకు సంబంధించిన ఆలయాలు కానీ, పార్కులు, జలాశయాలు తదితర ఇతర అక్రమ కట్టడాలు ఏది ఉన్నా, ఎవరివి ఉన్నా సరే ప్రజా భద్రతే ప్రామాణికంగా ప్రజల్ని రక్షించడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటిని తొలగించాల్సిందేనని తీర్మానించింది. ఇక నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. భారత్ సెక్యులర్ దేశమని, అక్రమ నిర్మాణాల తొలగింపు, బుల్డోజర్తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ అంశంపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఈ వాదనల సందర్భంగా ఏదైనా క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండటమే బుల్డోజర్ చర్యలకు ఆధారమా అని ధర్మాసనం మెహతాను ప్రశ్నించింది. దీంతో వెంటనే స్పందించిన మెహతా, ఖచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఆక్రమణలు గతంలోనే జరిగి ఉంటేనే చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. అనంతరం ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఘటనల ఆధారంగా న్యాయస్థానం మార్గదర్శకాలు జారీ చేసిందని తాను ఆందోళన చెందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, మనది సెక్యులర్ దేశం, మేం జారీ చేసిన మార్గదర్శకాలు అందరికీ వర్తిస్తాయని, జాతి మతంతో సంబంధం లేదని, ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికీ స్పష్టంగా చెప్పామంటూ గురుద్వార్, దర్గా, గుడి ఏదైనా రోడ్లు, ఫుట్పాత్లు, జలాశయాలు, రైల్వే ట్రాక్లు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు వంటి వాటిలో ఉంటే ఖచ్చితంగా తొలగించాల్సిందేనని, వాటిని ఎప్పుడూ సమర్థించమని వ్యాఖ్యానించింది. దేశంలో ఉన్న ప్రతి మనిషి సురక్షిత స్థలంలో క్షేమంగా ఉండటం, వారిని క్షేమంగా ఉంచటం ప్రభుత్వాల యొక్క ఖచ్చితమైన విధి అంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొంది.